లాగా వచ్చిన థాట్ లాగా ఒక కొత్త థాట్ ప్రొవోకింగ్ వచ్చింది అనుకోండి ఐడియా, దాని మీద వర్కౌట్ చేయాలంటే మాత్రం మళ్ళీ రీసెట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో దాన్ని మాత్రం మనం పాజిటివ్ గా తీసుకోవాలి. కానీ ఎందుకంటే మూవీ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఎన్నో కుటుంబాలు సార్ మూవీ మేకింగ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు అని అంటే ఎంతో ఒక సినీ వర్కర్స్ అందరికి ఒక పండగ, ఒక హ్యాపీ. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక ఉపాధి పదలంగా ఉంటుందని చెప్పి. అలాంటప్పుడు పాజిటివ్ గా ఏది జరిగినా కూడా పాజిటివ్ గా ఇన్ ఫేవర్ ఆఫ్ ది మూవీ అండ్ సినీ వర్కర్స్ ఫ్యామిలీస్ ఎవరైతే దాని మీద డిపెండ్ ఉంటున్నారో వాళ్ళందరి కోసం మనం పాజిటివ్ గా థింక్ చేయాలంటున్నా. అంత తప్ప స్పెక్యులేషన్స్ కి కానీ లేకపోతే హైపోథెటికల్ థాట్స్ కానీ లేదా ఉన్న ఆలోచన దాని మీద రుద్దేయడం కానీ బలవంతంగా రుద్దేయడం కానీ లేదా ఫ్యాన్ వార్స్ అని చెప్పి అలా జరిగింది కాబట్టి నాకు హ్యాపీ అని చెప్పి అనుకోవడం కానీ ఇలాంటి అన్నిటికీ పక్కకు పెడితే మూవీ మేకింగ్ ని పాజిటివ్ గా తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్క మూవీ ఏదైనా చిన్న ఇటు అటు అప్ అండ్ డౌన్ అయినా కూడా we should give that valuable time for them to recoup up అన్నమాట. That's what I personally feel, sir. అంటే ఇంకొకటి ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఇప్పుడు స్టార్టింగ్లో ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో కావచ్చు, నిన్ను చూడాలని సినిమాతో స్టార్ట్ చేసిన ఆయన అల్లరి రాముడు కానీ లేదంటే ఆంధ్ర వాళ్ళ కానీ కొన్ని సినిమాల వరకు ఆయన సాంబా వరకు అశోక్ వరకు కూడా ఆయన ఒక రకంగా రాజమౌళి గారి చేతిలో తర్వాత మూవీ కంత్రి మూవీ నుంచి అనుకుంటా యమదొంగ కంత్రి మూవీ నుంచి ఆయన సన్నబడ్డారు. అంతకుముందు కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు ఆయన. అయితే అక్కడి నుంచి ఆయన అప్ అండ్ డౌన్ బొద్దు కావటం సన్న కావటం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన వార్ మూవీలో ఒక రకంగా కొంతవరకు కనిపించిన ఇంకా థిన్గా కనబడటానికి కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. మా హీరోకి ఏమైందని అనుకుంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ బాడీ అప్ అండ్ డౌన్కి కేవలం సినిమా డైరెక్టర్ల రిక్వైర్మెంటే కారణం అంటారా, లేదంటే ఏమయ్యే అవకాశం ఉందంటారు? సార్ ఎవరికి ఏం ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు సార్. సి యాజ్ లాంగ్ ఎస్ ఎ పర్సన్ ఇస్ ఫిట్, ఒక 10 కేజీలు తగ్గచ్చు, 10 కేజీలు పెరగచ్చు. యాజ్ లాంగ్ ఈజ్ ఏబుల్ టు డూ హిస్ యాక్టివిటీస్ షార్ప్లీ. వెయిట్ అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ముందు మాత్రం లేటెస్ట్ ఒక అర్లీ కంక్లూషన్స్ లోకి దూకకండి ఎవరు. అదేదో హెల్త్ ఇష్యూ వల్లనే అలాగే అవుతుందేమో, మనకేం తెలుసు సార్. ఆ మూవీలో వాళ్ళు తీస్తున్న అంత పెద్ద మూవీకి ఏ క్యారెక్టర్ లో ఎక్కడ ఏం అవసరం పడిందో, ఎక్కడ ఏమి ఆ పర్టికులర్ సీన్ కి వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా తగ్గించాలనే కాన్సెప్ట్ ఉందేమో. లెట్ us టేక్ ఇట్ ఇన్ దట్ డైరెక్షన్. ఏదైనా కానీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కూర్చొని చూసిన తర్వాత బాగుందా బాగలేదా పాజిటివ్ గా ఆలోచించి ఒక కంక్లూజన్ కి రావటం అప్పుడైనా కొద్దిగా కరెక్ట్ ఏమో అనుకుంటున్నాం. కానీ ముందు నుంచే ఆయన ఆరోగ్యంగా అయిపోయిందా లేకపోతే ఎందుకు అలా వెయిట్ ఎక్కిపోతున్నారు, ఎందుకు లెటెస్ట్ హీఈస్ ఫిట్, హీఈస్ యాక్టివ్, అన్ని ఫంక్షన్స్ వస్తున్నారు, అన్ని ఫంక్షన్స్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనకి ఎంత యాంగ్జైటీ ఉంటుందో, మనకి ఒక ఆడియన్స్ గా మన మూవీలో ఆయన తెరపైన చూసేటప్పుడు మనకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, మనకి ఎక్సైట్మెంట్ ప్రొవైడ్ చేయాలనే యాంగ్జైటీ ఆయనకి అంతే ఉంటుంది కాబట్టి, అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్లీజ్ యాంగ్జైటీస్ ని తగ్గించండి. ఫ్యాన్స్ ఎప్పుడు కానీ ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేసేస్తూ అది ఇవాళ ఏంటి కొంచెం హెయిర్ కొంచెం అప్పుడు భాషలో మూవీలో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు కూడా బిగినింగ్ లో దేర్ వాస్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్. ఏంటి హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది, ఆయన హెయిర్ వేరే విధంగా ఉండదు కదా ఇట్లాంటిదా. బట్ భాష మూవీ బికమ్ ఏ హిట్. సో లెట్ us see. నేనేమనుకుంటున్నా అంటే పాజిటివ్ గా మేబీ వెయిట్ లాస్ ఏమైనా ఉంటే మనకేమైనా అనిపిస్తున్నా కూడా స్పెసిఫిక్ గా ఏమైనా పర్టికులర్ సీన్ కి ఆ మూవీలోకి ఏమైనా అవసరం పడిందేమో, దానికి వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తున్నారేమో నా థాట్ సార్. ఏదైనా కానీ ఒక మూవీ గురించి విశ్లేషిస్తూ మాట్లాడాలి, ఒక క్యారెక్టరేషన్ గురించి కానీ ఒక క్యారెక్టర్ లుక్స్ గురించి మాట్లాడాలంటే ఓన్లీ ఆఫ్టర్ ద మూవీ రిలీజ్, ఆ ఫస్ట్ షో చూసిన తర్వాతే ఐ విల్ పర్టికులర్లీ ఫాలో దట్ రూల్. రైట్ సార్. సంజీవ్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో, మరి కాసేపట్లో వస్తాను. మనం ఎవరైతే ఉన్నారో మరో విధాత మూవీ డైరెక్టర్ రాజేంద్ర గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే సార్. నమస్తే సార్. రాజేంద్ర గారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు. అసలు సినిమా ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్లో ఉన్నట్టుంది. కొంత సోషల్ మీడియా ప్రభావం దీని మీద ఉందంటారా? ఏంటి అసలు రానున్న రోజుల్లో డ్రాగన్కి ఏమైందంటే ఏం చెప్తారు మీరు? ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు? సార్ ఎవరు ఏమనుకున్నా కానీ సార్, యమదొంగ టైంలో చాలా మంది సన్నగైపోయారు, ఏదో